ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యోహాను చెప్పిన సందేశం. ఇది జరిగిన తర్వాత యేసు తన శిష్యులతో యూదయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు గడిపాడు. బాప్తిస్మం ఇచ్చాడు. అదేవిధంగా యోహాను కూడా సలీము పట్టణం దగ్గరున్న ఐనను గ్రామంలో నీళ్లు పుష్కలంగా ఉండడం వల్ల అక్కడ ప్రజలకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. ప్రజలు బాప్తిస్మం పొందడానికి అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇది యెహోవాను కారాగారంలో వేయక ముందు జరిగిన సంఘటన. పవిత్రం కావడానికి శుద్ధి చేసే ఆచారం విషయంలో ఒక యూదునికి యోహాను శిష్యులకు వాదన జరిగింది. వాళ్ళు యోహాను దగ్గరికి వచ్చి, రబ్బీ, యోర్దాను నదికి అవతల వైపు మీతో ఉన్నవాడు, మీరు ఎవరిని గురించి సాక్ష్యం చెప్పారో ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడు, అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారు అని చెప్పాడు. యోహాను సమాధానం చెప్తూ, దేవుడిస్తే తప్ప ఎవరు దీన్ని పొందలేరు. నేను క్రీస్తును కానని, ఆయన కన్నా ముందు పంపబడ్డ వాడిని మాత్రమే అని నేను ముందే చెప్పాను. దీనికి మీరే సాక్ష్యం. పెళ్లి కూతురు పెళ్లి కుమారుని సొత్తు, కానీ పెళ్లి కుమారుని స్నేహితులు పెళ్లి కుమారుని మాట వినాలని కాచుకొనే ఉంటారు. అతని స్వరం వినిపించగానే ఆనందిస్తారు. నాది అలాంటి ఆనందమే. ఆ ఆనందం నాకిప్పుడు సంపూర్ణంగా కలిగింది. ఆయన ప్రాముఖ్యత పెరగాలి, నా ప్రాముఖ్యత తరగాలి.